ఈరోజు పలమనేరు పట్టణంలో రైతు బజార్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతు బజారు ద్వారా అటు రైతాంగం పండించినటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులను, అదేవిధంగా ఇక్కడ చిరు వ్యాపారాలు కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఇదివరకు మొత్తం కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు. వారికి అందరికీ కూడా ఉపయోగకరంగా, ముఖ్యంగా వినియోగదారులు తక్కువ ధరకు నాణ్యంగా ఒకే చోట అన్ని రకాలైనటువంటి కూరగాయలు లభించేటువంటి అవకాశం. అటుపక్క రైతులు డైరెక్ట్గా వస్తే ఏమాత్రం బ్రోకరేజ్ లేకుండా, మధ్య దళారీలు లేకుండా నేరుగా వాళ్ళ పంటను అమ్ముకోవడం. అదేవిధంగా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటే బయట మున్సిపాలిటీ ట్యాక్సులు కానీ, వాళ్ళ గేటు కానీ ఇవన్నీ ఏదీ లేకుండా, ఏ ఖర్చు లేకుండా డైరెక్ట్గా వాళ్ళు వ్యాపారం చేసుకోవడం. అంటే రెండు విధాలుగా కూడా ఈ రైతు బజార్ వల్ల అటు వినియోగదారుడికి, రైతుకు, చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, ఎందుకంటే గతంలోనే చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు ఇటుపక్క మరి పడమర పక్క ఉండేటువంటి ఇంకొక దారి, ఆ దారిని కూడా ఓపెన్ చేసి అక్కడ ఉండేటువంటి దారి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మరుగుదొడ్ల ఫెసిలిటీకి కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి త్రాగునీరుకి సంబంధించి మంచి శుద్ధమైనటువంటి త్రాగునీరు అందించడానికి ఆ వాటర్ ప్లాంట్ కానీ, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో ఇక్కడ ఒక మంచి మార్కెట్కి సంబంధించినటువంటి రైతు బజార్ని దీన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. తప్పనిసరిగా త్వరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసి దాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం, ఎందుకంటే ఎప్పటి నుంచో పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఒక మంచి మోడల్ మార్కెట్ తీసుకురావాలనేటువంటి ఆలోచన గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఆనాడే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆనాడే, ఎందుకంటే ఈ పట్టణంలో ఉండేటువంటి మార్కెట్ కమిటీ ఏరియాలో ఎవరైనా మరి రైతులు పండించిన పంటలు, టమాటా, ప్రధానంగా మన పంట టమాటో, ముఖ్యంగా పలమనేరు అంటేనే హార్టికల్చర్కు ఒక గుండె లాంటిది. ఎందుకంటే పలమనేరే ఈ దక్షిణ మనకేదైతే ఈ పడమటి ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా పలమనేరులోనే ఎక్కువ మరి ఈ యొక్క కూరగాయలు కానీ, పండ్లు కానీ పండించేటువంటి ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా పండించేది టమాటా ఎక్కువ పండిస్తాం. ఈ టమాటా పంటను మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు 10 వీలర్స్ 12 వీలర్స్ ఏవైతే మార్కెట్ నుంచి కొనుగోలు చేసి బయటకు అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు వస్తారో వాళ్ళు మార్కెట్ యార్డ్లోకి ఎంటర్ కావడానికి, అక్కడొచ్చి లోడ్ చేసుకోవడానికి, తెచ్చినటువంటి సరుకుని అన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇరుగ్గా ఉండి ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల చాలా మంది వ్యాపారస్తులు బయట మార్కెట్ల పైన హైవే పక్కనో ఇంకో పక్కనో దృష్టి కేంద్రీకరించి ఇక్కడ వ్యాపారస్తులు తక్కువైన తర్వాత అయిన దానివల్ల ఆ రేటు తక్కువ కోట్ చేసే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ఒక మోడల్ మార్కెట్ దాదాపు 33 ఎకరాలు గత ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు క్యాటిల్ ఫామ్ ఏదైతే ఉందో హైవే పక్కన 33 ఎకరాలు ఆ రోజే కూడా తీసుకోవడం జరిగింది. దాని రిజిస్ట్రేషన్కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాలు తీసుకున్నటువంటి ల్యాండ్ను కనీసం ఆ నేలను కూడా తీసుకునేటువంటి ఆలోచన కానీ, ఉద్దేశం కానీ గత ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలాలు లేవు. దాన్ని ఈరోజు మళ్ళీ కూడా మన పట్టాలు ఎక్కించడం జరిగింది. దాదాపు 1000 ఎకరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు ఫారెస్ట్ అలినేషన్ చేసి 1000 ఎకరాలకు సంబంధించి క్యాటిల్ ఫామ్కు, అదేవిధంగా అనిమల్ హస్బెండరీకి సంబంధించి వెటర్నరీ డిపార్ట్మెంట్కి ఇచ్చారో దానికి ఈ రోజు దాకా సర్వే నెంబర్ కూడా లేదు. ఈరోజు దీనివల్ల దానికి ఒక సర్వే నెంబర్ క్రియేట్ చేయడం, ఆ సర్వే నెంబర్లో సబ్డివిజన్ చేయడం, ఆ సబ్డివిజన్లో 33 ఎకరాలు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మనము ఏదైతే అగ్రికల్చర్కు సంబంధించినటువంటి వెటర్నరీ నుంచి మార్కెట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ 4-5 నెలలుగా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అది ఈ వారంలోనే అది కంప్లీట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాం. మొత్తం ముందు ఆ 33 ఎకరాలు ల్యాండ్ మన మార్కెట్ కమిటీకి వచ్చేసిన తర్వాత దాన్ని ఒక మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దడానికి
ప్రత్యేకంగా టమాటా చేసే వ్యాపారస్తులకు, అదేవిధంగా మామిడికి సంబంధించినటువంటి ఈ సీజన్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ వాటికి అక్కడ అంత పెద్ద ల్యాండ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈజీగా హైవే పైన కనెక్టివిటీ కూడా బాగుంది. ఎందుకంటే ఇది ఒక అదృష్టం కూడా మనకు. ఈరోజు పలమనేరు అనడం ఈ యొక్క హార్టికల్చర్ కానీ అదేవిధంగా ఈ రైతులు పండించేటువంటి కూరగాయలకు సంబంధించి కూడా. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.